హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది భారీ భద్రత, పదుల సంఖ్యలో కార్ల కాన్వాయ్లు, ట్రాఫిక్ ఆంక్షలు, ఎంతో హడావిడి. సామాన్యులు ఆయనను కలవాలంటే ఎన్నో అనుమతులు తీసుకోవాలి, ఎన్నో రోజులు వేచి చూడాలి. కానీ ఒక ముఖ్యమంత్రి ఎలాంటి భద్రత లేకుండా ఒక సాధారణ పాత స్కూటర్ మీద రోడ్డు మీదకు వస్తే ఎలా ఉంటుంది? దారిలో కనిపించే ఒక చిన్న టీ కొట్టు దగ్గర ఆగి సామాన్యులతో కలిసి టీ తాగుతూ ముచ్చటిస్తే ఎలా ఉంటుంది? ఇది ఏదో సినిమాలో జరిగే కల్పిత కథ కాదు, మన దేశంలోనే ఉన్న ఒక వాస్తవం. ఆయనే పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి. ఆయనను అక్కడి ప్రజలు ఎంతో ప్రేమగా మక్కలిన్ మతల్వార్ అని పిలుచుకుంటారు. మక్కలిన్ మతల్వార్ అంటే తమిళంలో ప్రజల ముఖ్యమంత్రి అని అర్థం. ఈ రోజు మనం ఆయన జీవిత ప్రయాణం గురించి, ఆయన సాధారణ జీవన శైలి గురించి, ఆయన గురించి ఎవరికి పెద్దగా తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. రంగస్వామి 1950 ఆగస్టు 4న పుదుచ్చేరిలోని ముత్తరాయర్ పలయం గ్రామంలో జన్మించారు. ఇతని కుటుంబం సామాన్యమైనది. తండ్రి నడేశన్ కృష్ణస్వామి, తల్లి పంచాలి. ఆ కాలంలో కుటుంబాలు పెద్దవిగా ఉండేది. మనకు తెలియని ఒక విషయం ఏంటంటే, అతను పుట్టినప్పుడు కొందరు ఇది అశుభం అని అనుకున్నారట. కానీ ఈ తల్లి తన కుమారుడిని కాపాడుకున్నారు. ఆ తల్లి ప్రేమ, ఆ కుటుంబ సామాన్య జీవితం అతని జీవితంలో ప్రభావం చూపింది. రంగస్వామి చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నారు. ఠాగూర్ ఆర్ట్స్ కాలేజీలో బీకాం చదివారు. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ లా కాలేజీలో లా డిగ్రీ పూర్తి చేశారు. చట్టం చదివిన తర్వాత కొంతకాలం లాయర్గా పనిచేశారు. కానీ లాయర్ వృత్తి వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ కాలంలో కె కామరాజ్ గారి జీవితం అతన్ని ప్రభావితం చేసింది. కామరాజ్ సరళత, ప్రజల కోసం పనిచేసే తీరు అతనికి నచ్చింది. అందుకే అతన్ని జూనియర్ కామరాజ్ అని కూడా పిలుస్తారు. రంగస్వామి గురించి చెప్పగానే పుదుచ్చేరి ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది ఆయన స్కూటర్. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, లేదా ఒక సాధారణ పౌరుడిగా ఉన్నా, ఆయన ప్రయాణం ఎక్కువగా ఆ పాత స్కూటర్ మీదే సాగుతోంది. రాజకీయ నాయకులంటే లగ్జరీ కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలని అనుకునే ఈ రోజుల్లో ఆయన జీవన శైలి చాలా భిన్నంగా, ఆదర్శవంతంగా ఉంటుంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేరుగా ఆయన ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆయన ఇంటికి పెద్దగా గేట్లు, కట్టుదిట్టమైన సెక్యూరిటీ గార్డులు ఉండరు. ఉదయం పూట ఎవరైనా సరే ఆయనను నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకోవచ్చు. ఒక సామాన్య రైతు లేదా ఒక చిన్న వ్యాపారి కూడా ఎలాంటి భయం లేకుండా ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం బహుశా మన దేశంలో పుదుచ్చేరిలో మాత్రమే కనిపిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన రోడ్డు మీద స్కూటర్ పై వెళ్తున్నప్పుడు ఎవరైనా సామాన్యుడు చెయ్యెత్తి ఆపితే వెంటనే స్కూటర్ ఆపి వారి సమస్య ఏంటో అడిగి తెలుసుకునే గొప్ప మనసు ఆయనది. మొదట గ్రామస్థాయి రాజకీయ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగారు. ఆయన ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదు. ప్రజలకు సేవ చేయడమే తన మొదటి బాధ్యతగా భావించారు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయనను ఒక నాయకుడిలా కాకుండా తమ కుటుంబంలో ఒకడిగా చూస్తారు. ఆయన మాట్లాడే విధానం, వేసుకునే బట్టలు అన్నీ ఒక సాధారణ పౌరుడిలాగానే ఉంటాయి. చేతికి ఒక దారం, నుదురు మీద విభూతి, ఒక సాధారణ చొక్కా, ప్యాంట్, కాళ్లకు మామూలు చెప్పులు. ఇది ఆయన రోజువారీ ఆహార్యం. విఐపి కల్చర్కు ఆయన ఎప్పుడూ దూరంగా ఉంటారు. రంగస్వామి రాజకీయ జీవితంలో ఒక పెద్ద మలుపు ఉంది. అది ఆయన ధైర్యాన్ని, ప్రజలపై ఆయనకున్న నమ్మకాన్ని నిరూపించిన ఘట్టం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సొంత పార్టీ నాయకుల నుండే తీవ్రమైన రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ రాజకీయ చదరంగంలో ఆయనను ముఖ్యమంత్రి పదవి నుండి దించేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితి వస్తే ఏ నాయకుడైనా కుంగిపోతాడు, లేదా రాజకీయాల నుండి కొంతకాలం తప్పుకుంటాడు. కానీ రంగస్వామి అలా చేయలేదు. తనకు అన్యాయం జరిగిందని ప్రజలకు వివరించారు. ప్రజల మీదున్న అపారమైన నమ్మకంతో ఆయన ఏకంగా దశాబ్దాల పాటు తాను సేవలు అందించిన కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చారు. తనకంటూ ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అదే ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్. పార్టీ పెట్టిన కేవలం కొన్ని నెలల్లోనే రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి. ఒక పక్క బలమైన జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ ఎవరు ఊహించని విధంగా ఆయన స్థాపించిన కొత్త పార్టీ ఘన విజయం సాధించింది. ఆయన మళ్ళీ సగర్వంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇది ఆయనకు ప్రజల్లో ఉన్న బలమైన నమ్మకానికి సజీవ నిదర్శనం. ప్రజలు పార్టీని చూడలేదు, డబ్బును చూడలేదు, కేవలం రంగస్వామి అనే వ్యక్తిని చూసి ఓటు వేశారు. ఆయన గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో మొదటిది ఆయన వ్యక్తిగత జీవితం. రంగస్వామి వివాహం చేసుకోలేదు. తన జీవితాన్ని పూర్తిగా ప్రజలకే అంకితం చేశారు. తనకంటూ ఒక కుటుంబం ఉంటే బహుశా ప్రజలకు పూర్తి సమయం కేటాయించలేమోనని ఆయన భావించి ఉండొచ్చు.
ఆయనకు దైవభక్తి చాలా ఎక్కువ. ముఖ్యంగా సేలం ప్రాంతానికి చెందిన అప్పై పైత్యం స్వామి అనే ఒక సిద్ధుడిని ఆయన తన ఆధ్యాత్మిక గురువుగా భావిస్తారు. ఏ ముఖ్యమైన పని మొదలు పెట్టాలన్నా, నామినేషన్ వేయాలన్నా లేదా ప్రభుత్వ పరంగా ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా తన గురువు ఆశ్రమానికి వెళ్లి ఆశీస్సులు తీసుకుంటారు. ఎన్నికల సమయంలో నామినేషన్ వేయడానికి కూడా ఆయన ఒక సాధారణ స్కూటర్ మీదే వెళ్తారు. ఒక్కసారి ఆయన నామినేషన్ వేయడానికి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి పక్కనున్న ఆటో డ్రైవర్లతో, దారిలో వెళ్లే వారితో సాధారణంగా ముచ్చటించడం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఆయన దినచర్య కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఉదయాన్నే లేచి పూజలు చేసుకున్న తర్వాత నేరుగా తన ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో కూర్చుంటారు. అక్కడికే ప్రజలు వస్తుంటారు. ఆయన దగ్గర ఏ అటెండర్లు లేదా సెక్రటరీలు ఉండి ఎవరు వచ్చారో రాసుకునే పద్ధతి ఉండదు. నేరుగా ఆయనే వారితో మాట్లాడతారు. అక్కడే కూర్చొని అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరిస్తుంటారు. ఇక క్రీడల పట్ల ఆయనకున్న ఆసక్తి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆయనకు టెన్నిస్ ఆడడం అంటే చాలా ఇష్టం. ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా సరే సమయం దొరికినప్పుడు స్థానిక క్లబ్ కు వెళ్లి యువకులతో కలిసి టెన్నిస్ ఆడుతుంటారు. ఆ సమయంలో ఆయనను ఒక ముఖ్యమంత్రిలా కాకుండా ఒక సీనియర్ క్రీడాకారుడిలా మాత్రమే మిగతా వాళ్ళు చూస్తారు. ఇది ఆయన శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి కారణమని ఆయన సన్నిహితులు చెప్తారు. యువతతో ఆయనకున్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది. ఆయన ఎప్పుడు విద్యార్థులతో, యువతతో మమేకం అవ్వడానికి ఇష్టపడతారు. పుదుచ్చేరిలో విద్యార్థులు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే నేరుగా ఆయన దృష్టికి తీసుకెళ్తారు. ఆయన వాటిని సానుకూలంగా పరిష్కరిస్తారు. ఆయన విద్యారంగానికి, ఆరోగ్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తన పరిపాలనలో ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా పేదలకు ఉచిత బియ్యం పథకం, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు ఇవ్వడం, వైద్య సదుపాయాలు మెరుగుపరచడం లాంటివి ఆయనకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చాయి. ఆయన ఏ పథకం అమలు చేసినా అందులో రాజకీయ లబ్ధి కన్నా సామాన్యుడికి ఎంత ఉపయోగం జరుగుతుందనే విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయనను వ్యక్తిగతంగా ఎంతో గౌరవిస్తారు. అసెంబ్లీలో కూడా ఆయన చాలా ప్రశాంతంగా మాట్లాడతారు, కానీ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించారు. గత దశాబ్దాలుగా మన దేశ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. నాయకులు ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరోలా ఉండడం చూసాం. ఎన్నికలప్పుడు ఇంటింటికి తిరిగే నాయకులు గెలిచిన తర్వాత కారు అద్దాలు కూడా దించారు. కానీ రంగస్వామి గారు 30 ఏళ్లుగా ఒకేలా ఉన్నారు. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయన ఎప్పుడు తనను తాను ఒక పాలకుడిగా భావించలేదు, ఒక సేవకుడిగా మాత్రమే చూసుకున్నారు. ఒక నాయకుడు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకోవాలంటే డబ్బు, పరపతి, ఆర్భాటాలు అవసరం లేదు. కేవలం నిజాయితీ, నిరాడంబరత, ప్రజల పట్ల ప్రేమ ఉంటే చాలని ఆయన జీవితం మనకు స్పష్టంగా చెప్తోంది. ఆయనను చూసినప్పుడు ఒక నిజమైన ప్రజా నాయకుడు ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. ప్రజల కష్టాలను దగ్గరుండి తెలుసుకోవడం, వారి మధ్యన ఒకటిగా జీవించడం, చేతిలో అధికారం ఉంది కదా అని గర్వపడకుండా ఒక సామాన్యుడిలా బతకడం, ఇవన్నీ ఆయనను మక్కలిని మొదలువారుగా నిలబెట్టాయి. మీరు ఎప్పుడైనా ఇలాంటి నిరాడంబరమైన రాజకీయ నాయకుడిని చూసారా? మన దేశంలో ఇంకా ఇలాంటి నిజాయితీ గల సాధారణ జీవితం గడిపే నాయకులు ఉండడం నిజంగా మనందరి అదృష్టం. అధికారం తలకు ఎక్కకుండా ప్రజల మధ్యన తిరిగే ఇలాంటి నాయకుల గురించి మనం అందరం తెలుసుకోవాలి, భావి తరాలకు తెలియజేయాలి. ఈ వీడియోలో రంగస్వామి గురించి మీరు తెలుసుకున్న విషయాల్లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటో కింద కామెంట్ చేయండి.